సార్ చాలామంది చాలా సినిమాల్లో హీరోయిన్స్ అంటే ఓన్లీ సాంగ్స్కో లేకపోతే సాంగ్స్కి లీడ్కి వచ్చే టైంలోనో 2-3 సీన్లకో పరిమితం అవుతారు. పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా, బూచా ఎగ్డే కూడా చాలా సినిమాలు సాంగ్ వచ్చే ముందు లీడ్ 2-3 సీన్లు కనిపిస్తుంది, ఇమీడియట్ సాంగ్ వచ్చేస్తుంది. కానీ భాస్కర్ గారి సినిమాలో హీరోయిన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటారు. మనకి బొమ్మరిల్లు తీసుకున్న అన్నీ, పరుగు తీసుకున్న తర్వాత పూజా హెగ్డేకి లైఫ్ టైంలో అటువంటి క్యారెక్టర్ రాదండి, ఎటువంటి క్యారెక్టర్ తీసుకున్నారు. ఈ దీంట్లో కొత్త అమ్మాయిని తీసుకున్నారు, వైష్ణవి చైతన్య. ఎట్లా ఉండబోతుంది బొమ్మరిల్లు అని కాదు కానీ అంటే నేను మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు ఆ క్యారెక్టర్కి ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక గోల్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఒక విషయం కోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు, ఏ కథలో అయినా కదా. అలా ఒక హీరో గోల్ కోసం హీరో ఎన్ని ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు, దాంట్లో నుంచి సాధించాడా లేదా అన్న కథే చెప్తాం కదా. దాని లోపల మనం అనుకున్న థీమ్ చెప్పాలని అనుకుంటాం. అలాగే అమ్మాయిల క్యారెక్టర్ తీసేటప్పుడు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంటి, వాళ్ళు ఎందుకు అలాంటి థాట్స్ వాళ్ళకు వచ్చాయి అన్నదంతా ఇంకొంచెం బ్యాక్ స్టోరీ మొత్తం ఎక్కువ రాస్తాం కాబట్టి క్యారెక్టర్స్ కొంచెం హైలైట్ అవుతాయి. సో అట్లా ఇందులో వైష్ణవికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ రోల్. నేను ఇప్పటివరకు రాసిన ఒక అమ్మాయిల క్యారెక్టర్లో నుంచి ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఫుల్ ఫన్ కూడా జనరేట్ అయ్యేలాగా మంచి రోల్. సరే ఎలా పట్టుకుంటారు ఆడవాళ్ళ మనసుల్ని? ఎందుకంటే ఆడవాళ్ళ మనసులు పట్టుకోవడం ఏంటంటే కాదు సార్, పెళ్ళయి భర్త తీసుకొస్తాడు, సంపాదిస్తున్నాడు, నీకు ఈ లైఫ్ చాలే అనుకుని ఆడవాళ్ళు అనుకుంటారు. మగవాళ్ళు ఏమనుకుంటారు, ఈ లైఫ్ చాలు, మనం సంపాదిస్తున్నాం, ఇంటికాడ ఫుడ్ పెడుతున్నాం, హాయిగా చూసుకుంటాం. అర్థం చేసుకోవడం వేరు, వాళ్ళని పోషించడం వేరు. ఈ కాన్ఫ్లిక్ట్లో మీరు తీసుకొచ్చే చాలా అంశాలు ఉన్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కానీ, తర్వాత బొమ్మరిల్లు క్లైమాక్స్ కానీ, ఒక అమ్మాయి చాలా చిన్న విషయాలు మనం నెగ్లెక్ట్ చేసేస్తామండి. నాకు ఇది ఫస్ట్ ఇలా చూడొచ్చు అన్నది నేర్పించినవన్నీ ఇరానియన్ ఫిలిమ్స్. నేను ఫిలిం ఫెస్టివల్లో ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇరానియన్ ఫిలిమ్స్ చూసేటప్పుడు నేను షాక్ అయిపోయాను. నేను ఇంత చిన్న ప్రాబ్లమ్స్ తీసుకొని అంత ఒక ఆకట్టుకునేలాగా అసలు లెగలేము. అసలు నేనైతే ఒక ఫిల్మ్ ఇలా చూసాను, ఏడుస్తా, ఎవరైనా చూసేస్తారని ఫిలిం ఫెస్టివల్లో ఇలా చూసాను. సో స్మాలెస్ట్ ప్రాబ్లమ్స్లో ఇంత ప్రాబ్లమ్స్, బిగ్గర్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అన్నదంతా నేను అవి చూసేటప్పుడు వచ్చిన ఒక ఫీలింగ్ అది. దాని తర్వాత మన లైఫ్ లిటరేచర్ చదవడం, మనం వెరీ స్మాల్ థింగ్స్ ఉంటాయండి, మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. అది చిన్న విషయం, అది ఓకే అని మనం పట్టించుకోము. కానీ దానివల్ల మన బిహేవియర్ డిసైడ్ అవుతుంది, దానివల్ల మన యాక్షన్స్ డిసైడ్ అవుతుంది, దానివల్ల మనకు వచ్చే కాన్సిక్వెన్సెస్ మనకు వస్తాయి, దానివల్ల స్ట్రగుల్ అవుతుంటాం. ఇవన్నిటి కారణం చూస్తే చాలా చిన్న బిహేవియర్ ఉంటుంది, చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఆ చిన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందన్నది నాకు ఎప్పుడో ఫిలిం ఇన్స్టిట్యూట్ టైంలో నుంచే వచ్చిన ఒక అలవాటు అనుకోండి. సో అట్లా ఏంటంటే ఇందులో కూడా ప్రాబ్లం మనం చూసుకుంటే చాలా చిన్న ప్రాబ్లం, ఒక చిన్న ఇష్యూ మనం అడ్రస్ చేయకుండా, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ 8 hours పని చేస్తున్నాం, బట్ అందులో ఏంటంటే వన్ స్మాల్ థింగ్ మనం మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్, నేను మిస్ అయ్యానని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు జాక్ ఎవరో కాదు, అది జాక్ అన్నది భాస్కర్ లోపల ఉన్న ఒక జాక్ గురించి నాకు ఒక రోజు వచ్చిన కోపంలో నుంచి రాసిన కథ. అదే జాక్ మీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. రేపు థియేటర్కి రాబోయే వాళ్ళు అందరినీ నేను ఒక జాక్గానే చూస్తున్నా, వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా జాకే. సో ఆ జాక్కి ఈ జాక్ కనెక్షన్స్ ఏమవుతుంది అన్నది మాత్రమే. అట్ ద సేమ్ టైం నేను ఏంటంటే ఆ థీమ్ ఎక్కువ మనం చెప్పి, థియేటర్ వచ్చేది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం. సో ఆ ఎంటర్టైన్మెంట్ లెవెల్ మొత్తం పైన పెట్టి చాలా చిన్నగా కింద ఉంటుంది, అది కనెక్ట్ అవుతారు అనుకుంటున్నా. సో ఆ వేలో చేయడంలోనే, అలా చేస్తేనే నాకు యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నాకు ఒక సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. అదర్వైజ్ జస్ట్ సేక్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్ అన్న దానికోసం ఏదో సినిమాలు చేసుకుంటూ పోవడం అట్లా ఉండదు, నచ్చదు.